డెడికేటెడ్ కమిషన్ పర్యటించింది, మా మంత్రివర్గ ఉపసంఘం పర్యవేక్షించింది, మా డిప్యూటీ సీఎం గారు పర్యవేక్షించారు. 12 సార్లు నేనే స్వయంగా పర్యవేక్షించి చీఫ్ సెక్రటరీ నుంచి మొత్తం వ్యవస్థలంతా ఇందులో భాగస్వాములను చేసి 50 రోజులు చంద్రశేఖరరావు 12 గంటలలో కాకి లెక్కలు చేస్తే పక్కడబందిగా 50 రోజులు లక్షలాది మంది అధికారులను నేను ఇందులో ఉపయోగించి నేను లెక్క చేసిన. ఈ లెక్కను కూడా మీ ఇవాళ తప్పని వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తే మన వాళ్ళు మౌనంగా ఉంటే శాశ్వతంగా నష్టపోతారు. ఇంకే రాష్ట్రం కూడా ముందుకు రాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో లెక్క పక్కా తెలిస్తే మిగతా రాష్ట్రాలలో మిగతా ముఖ్యమంత్రులందరికీ కూడా విధి లేని పరిస్థితి వస్తుంది. మోడీ గారికి కూడా చెయ్యక తప్పని పరిస్థితి కల్పించాలి. అందుకే రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్లో లోక్సభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిండు. ఆ తర్వాత బీహార్లో మాట్లాడిండు. దేశం మొత్తం ఈ తెలంగాణలో మోడల్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని దేశం మొత్తం నలుమూలలు పర్యటించి డిమాండ్ చేయాలని రాహుల్ గాంధీ గారి కార్యాచరణ తీసుకుంటుంది. కాబట్టి ఈ కార్యాచరణతో రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తే నరేంద్ర మోడీ గారికి రాజకీయంగా తీవ్రమైన విమర్శను, రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 12 ఏళ్ళు ప్రధానమంత్రి కూడా ఆయన చేయలేదు. రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు, రాహుల్ గాంధీ తెలంగాణలో చేయించిందంటే రేపు దేశంలో ప్రధానమంత్రి 100% రాహుల్ గాంధీ గారు ఇది చేస్తారని ప్రజలకు ఒక్కసారి బలహీన వర్గాలకు నమ్మకం కలిగిందంటే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మొట్టమొదట నష్టపోయేది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారి పదవి పోతే బండి సంజయ్ది, కిషన్ రెడ్డి ఉద్యోగం ఆటోమేటిక్గా ఊడిపోద్ది. వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం మన ప్రభుత్వం చేసిన ప్రక్రియను మొత్తాన్ని తప్పుబట్టి దీంట్లో కొంతమంది కొన్ని సంఘాలను, కొంతమంది వ్యక్తులను వాళ్ళకు ఉన్న పరిమితమైన జ్ఞానమో సమాచారం లేకపోవడం వల్లనో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. దీన్ని తిప్పికొట్టకపోతే, దీన్ని ప్రజలకు వివరించకపోతే, మీరు దీని ఓనర్షిప్ తీసుకోకపోతే, దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, దిస్ ఈజ్ నాట్ మై ప్రాపర్టీ, దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ, యువర్ ప్రాపర్టీ హ్యాస్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీకు ఒక ఆస్తిని జమ చేసి రాహుల్ గాంధీ గారు ఇస్తే మీరు ఆ ఆస్తిని కాపాడుకోకపోతే రేపు భవిష్యత్తులో ఏం చెప్పుకుంటారని నేను అడుగుతున్నా. ఇక్కడ ఉన్న మిత్రులందరూ, మీరు అందరు చదువుకున్న వాళ్ళు, నాకంటే గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, మీకు సోషల్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు ఇందులో ఉండరు. మీరు ఎవరికి వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి గారు చేసి ఆయన చెప్పుకుంటారులే, పట్టి విక్రమార్క చేసి ఈయన చెప్పుకుంటారులే అంటే ఇది అల్టిమేట్గా ఎవరికి నష్టము? మరి ఇక మీరు అందరు కట్టబట్టుకొని బయటకు బయలుదేరకుండా ఎక్కడికక్కడ మీరు ఎవరికి వాళ్ళు సైలెంట్ కూర్చుంటే, సైలెంట్ స్పెక్టేటర్స్ కింద ఉంటే ఇది 100% మీకు తీరని నష్టము. ఇక ఈ దేశంలో ఇంతకంటే ఒక పకడ్బందీ ప్రక్రియతో చేయగలిగిన రాష్ట్రం లేదు. అన్ని రాష్ట్రాలను చూసి ఒక పకడ్బందీ ప్రక్రియతోటి ఈరోజు నేను ఇది చేపట్టిన. దీన్ని మీరు కాపాడుకోండి. దీన్ని కాపాడుకోకపోతే ఇక నా శక్తి మేరకు నేను చేసిన. ఇక దీన్ని మీరందరూ కలిసి కంచేసి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. దీన్ని కాపాడుకోండి. కాపాడుకోవడమే కాకుండా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా రేపు రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిని చేయాలంటే ఓ కార్యాచరణ మనకు ఉండాలి. కార్యాచరణ లేకపోతే కూడా మనం ఈ ప్రక్రియను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళలేము. ఒకటి, మనం ఏ రకమైన ప్రక్రియ ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి క్రోడీకరించి ఈరోజు మనం లెక్కలు చెప్తున్నామో, లెక్కలు తప్పని కాదు, ఎక్కడ తప్పు ఉందో చూపించమని సవాల్ విసురుతున్నా కేటీఆర్ను, హరీష్ రావును, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని, రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఈరోజు మేము కట్టిన లెక్క తప్పైతే ఎక్కడ తప్పు ఉందో చూపించమని సూటిగా అడుగుతున్నా. నేను ఉత్తగానే తప్పు అని దీన్ని మొత్తాన్ని బుట్టదాఖలు చేసేదానికి కుట్ర జరుగుతుంది. కుట్రగా చేయడంలో భాగంగానే తప్పు అని మాట్లాడుతారు. ఫలానా దగ్గర తప్పు ఉందని ఇప్పటివరకు ఎవరైనా చూపించారా? ఎవరైనా మేధావులని మీటింగులు పెట్టి చెప్పేటోళ్ళు రేవంత్ రెడ్డి చేసిన ఫలానా ఊర్లో కొండారెడ్డిపల్లిలో ఫలానా దగ్గర ఈ బీసీ బదులు ఓసీ అని రాసిందని మళ్ళీ లెక్క చూపించిందా? పోనీ ఫలానా దగ్గర ఈ లెక్కలో తప్పు ఉందని ఎప్పుడని చెప్పిందా? ఏదీ లేదు. జస్ట్ బట్టగాల్చి మీద వేస్తావు, నువ్వు తుడుచుకుంటే తుడుచుకో, లేకపోతే నువ్వే కాలిపోతావు. ఆర్పుకో, తుడుచుకో. సో తొండిగా మొండిగా వాళ్ళు వాదిస్తున్నారు. రాజు గొప్పడా మొండోడు గొప్పడా అంటే ఒకసారి మొండోడు గొప్పడు అన్నాడు అంటే వెనకట్టుకోవడం. ఇవాళ మనం ఇంత ధర్మంగా ఇంత కార్యక్రమం మీరందరూ ఎవరు నన్ను ఒత్తిడి ఏం చేయలే కదా, మీరు ఎవరు వచ్చి నన్ను అన్న ఎందుకు చేస్తలేవు అని ఎప్పుడైనా అడిగిరా? నేనే బాధ్యత తీసుకొని ఫిబ్రవరిలోనే పొన్నం ప్రభాకర్ గారితో అసెంబ్లీలో తీర్మానం చేయించి అక్కడి నుంచి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, అక్కడి నుంచి డెడికేటెడ్ కమిషన్ వేసి, అక్కడి నుంచి బీసీ
కమిషన్ వేసి అక్కడి నుంచి అధికారులను ఇతర రాష్ట్రాలకు పంపించి అక్కడి నుంచి